వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందు ఫెర్నాండిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ లతా శేషు మ్యామ్ ఉన్నారు. సో మహిళలు, మన స్ట్రాంగెస్ట్ ఉమెన్ మీకోసమే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాం. సో ఏంటంటే మనం చాలా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాం, పేషెన్స్ కూడా చాలా ఉంటుంది, బట్ హెల్తీగా కూడా ఫిట్గా ఉండాలి కదా. సో మనం హెల్తీగా ఫిట్గా ఉండాలి. దట్టు మనము 9 నెలలు ఒకరి ప్రాణాన్ని మోస్తున్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేజర్గా ఫుడ్ విషయంలో. సో ఈ డౌట్స్ అన్ని ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు మ్యామ్? నమస్తే గారు, థ్యాంక్ యూ. సో మ్యామ్, ఇప్పుడు నిజంగానే మనకి చాలా మంది మహిళలకి ఎంత పేషెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఒక పర్టికులర్ టైంలో కేర్ తీసుకోరు. రెగ్యులర్గా అది జరిగేది, బట్ ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో వాళ్ళు మళ్ళీ సీజనల్ చేంజెస్ అవుతుంటాయి. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసింది. సో ఇలాంటి టైంలో మేజర్గా ఫస్ట్ ఏం తినాలనే కన్నా ముందు వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి మ్యామ్ ఫుడ్ విషయంలో? నిజంగా మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ వచ్చేసరికి ఆల్రెడీ ఒక అడిషనల్ బాధ్యత అనేది ఉంటుంది న్యూట్రిషన్ తరఫున, వాళ్ళు తీసుకునే ఫుడ్ తరఫున. దాంతోపాటు మాన్సూన్ అనే వేనాకాలం వచ్చేసరికి దాంతో వస్తుంది ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. మెయిన్గా వాటర్తో అదేగా ఫుడ్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువ అవుతాయి. సో ఈ టైంలో ఒక విమెన్ ప్రెగ్నెంట్ అయ్యేసరికి ఆ ఇనీషియల్ స్టేజ్లోనే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బాగా తగ్గిపోతుంది అనమాట. లో ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడం ఇంకా ఎక్కువ. సో జాగ్రత్త అనేది, సేఫ్టీ ఆఫ్ ఫుడ్ అనేది ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది. సో దేర్ ఆర్ 2 రీజన్స్ ఇక్కడ మెయిన్గా ముందుకు రావాలి. వాళ్ళు ప్రెగ్నెన్సీకి అవసరమైన పోషకాలు తీసుకోవాలి, దాంతో పాటు అది సేఫ్ అండ్ హైజీనిక్గా కూడా ఉండేటట్టు చూసుకోవాలి. సో దీస్ 2 కాంపోనెంట్స్ ఒకేసారి అవుతేనే ఆ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్ అండ్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా సైమల్టేనియస్లీ వాళ్ళకి బిడ్డ గ్రోత్కి, ఫీటల్ గ్రోత్కి అవసరమైన బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కూడా లభిస్తుంది అన్నమాట. సో జాగ్రత్తలు మామూలుగా మిస్టేక్స్ ఎక్కడ అవుతుందంటే, అందరికి తెలుసు అన్ని ఫుడ్స్ తినాలనేది, కానీ ఈ టైంలో అయ్యో ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే జలుబు చేస్తుందేమో, చల్లని ఫుడ్స్ తీసుకుంటే, ఇది సాధ్యమైనంత వరకు ఐ హావ్ హర్డ్ దిస్ ఇస్ బేసిక్ అపోహాలు అనమాట. ఇది కోల్డ్ వచ్చేస్తుంది, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది, తినకూడదు. అలాగే చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళకి పెరుగు తీసుకోకూడదు, అది కూడా ఒక చల్లన్ ఫుడ్ అయిందని. ఇలా ఈ ఉన్న అపోహాలు మీరు కంటిన్యూ చేస్తే మీకు కావాల్సిన పోషకాలు రాకుండా పోతాయి. ఒక్కొక్కసారి మీకు ఇండివిజువల్ గా ఒక అలర్జీ ఉంటే అవాయిడ్ చేయగలుగుతాం. ఈ చలో ఫుడ్స్ లేకపోతే వేడిగా ఉన్న ఫుడ్స్ యాక్చువల్లీ దానికి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది లేదు. ఇండివిజువల్ బాడీ టైప్ ని బట్టి అది. సో మీకు ముందు నుంచే కొన్ని ఫుడ్స్ పడదు, మీకు అలర్జీ ఉంది ఆ ఫుడ్స్ కని అంటే అది అవాయిడ్ చేయాలి. సో ఫ్రూట్స్ లైక్ జామ పండు కానీ, సంత్రాలు కానీ, ఇవి అవాయిడ్ చేయాలి అనేది ఒక పెద్ద అపోహ. ఇట్స్ అ మిస్టేక్. ఎగ్జాక్ట్లీ, బికాస్ దాట్స్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి. అండ్ మనకి ఇమ్యూనిటీ తరఫున మనం మాట్లాడితే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రూట్ అనమాట. సో ఇక్కడ జాగ్రత్త ఇక్కడ ఉండాలంటే, మనం ఏదైతే రాగా తింటున్నామో డెఫినెట్లీ దాని ఇన్ఫెక్షన్స్ ఎక్కువే రావచ్చు. సో సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. సో మీరు తిన్నప్పుడు ఫ్రూట్స్ని బాగా వాష్ చేసి, తినే ముందే కట్ చేసి తినడంగా, అంతేగాని కట్ చేసి ఎక్కడో పెట్టేసి దాని తర్వాత తీసి తినడం వల్ల యూ క్యాన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ జలుబు పట్టడం అని ఆర్ ఎనీ అదర్ కంటామినేషన్. సో ప్రికాషన్స్ ఇన్ సేఫ్టీ అండ్ సేఫ్లీ హ్యాండ్లింగ్ ఫుడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, కానీ అవాయిడ్ చేయడం కాదు. పెరుగు దగ్గర నుంచి అంతేనండి. ఇట్స్ ఎక్సలెంట్ ఫుడ్ గ్రూప్ టు ఇంక్లూడ్ ఇన్ ఫర్ ఎవ్రీ ప్రెగ్నెంట్ మదర్ అనమాట. ఎందుకంటే పాలు ఒక్కొక్కసారి పడకపోవచ్చు, ఎక్కువ ఫ్లాటులెన్స్, గ్యాసీ, బ్లోటింగ్ అవ్వచ్చు, కానీ పెరుగుతో అవ్వదు. ఇట్స్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్. అలాగే బి వైటమిన్స్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది, అరగడం, డైజెషన్ ఇస్ గుడ్. అలాంటి ఒక ఫుడ్ని మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ జాగ్రత్త చేయాల్సింది ఏంటంటే ఇట్ షుడ్ బి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఉండాలి. పాస్చరైజ్ మిల్క్ నుంచి ప్రిపేర్ చేయాలి, అంతేకాని డైరీ ప్రోడక్ట్స్ ఎక్కడైనా బయట నుంచి తీసుకోవడం. సో ఒక జనరల్ ప్రికాషన్ ప్రతి ప్రెగ్నెంట్ మదర్ తీసుకోవాల్సింది ఏంటంటే, రాగా తినేది ఏదైనా సీ దాట్ ఇట్ ఇస్ సేఫ్. సేఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైజీన్, క్లీన్లీనెస్ అండ్ ఆ సోర్స్ చూసుకోవాలి మనం. అంతేగాని
ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఎప్పుడూ ఉండదు. రైట్. అండ్ అంటే అది మళ్ళీ తీసుకునేటప్పుడు కూడా ఫ్రెష్ గా అప్పటికప్పుడు తీసుకోవడం, స్టోర్ చేసి కాకుండా. Exactly. రైట్ మ్యామ్. సో అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం ఏం తినకూడదు ఏం చేయకూడదు అనేది చూసాము, వాళ్ళ మిత్స్ ని కూడా కవర్ చేస్తూ. అంటే డైలీ లైఫ్ బేసిస్ లో ఇప్పుడు రెగ్యులర్ అందరూ తీసుకునేలాగా కాకుండా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ను ఈ మధ్య చాలా మంది ఎర్లీ మార్నింగ్ కొంచెం వామ్ వాటర్ అని అందులో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కలుపుతారు. కొంతమంది మెంతులు కలుపుతారు, కొంతమంది సినమన్ కలుపుతారు, కొంతమంది జీరా వాటర్ తాగుతున్నారు, కొంచెం లెమన్ వేసుకొని తాగుతారు. ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వామ్ వాటర్ అనేవి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కి మార్నింగ్ మంచిదే అంటారా? ఎంప్టీ స్టమక్ ఖచ్చితంగా అందరికీ ఇట్ మైట్ నాట్ వర్క్. మంచిదని నన్ను అడిగితే ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్ రికమెండేషన్. ఎందుకంటే మీకు పడకొచ్చు. వన్స్ యూర్ ప్రెగ్నెంట్, ద లాట్ ఆఫ్ మీ డైజెషన్ ప్రాసెస్ లో కొన్ని చేంజెస్ ఉంటాయి. నా మీకు అది పడుతుందా లేదా అనేది మీరు ముందు తీసుకున్న బేసిస్ మీద ఉంటుంది. సో మీ బాడీ తత్వాన్ని బట్టి, అంతేగాని ఇప్పుడు సడన్ గా ఏ కొత్త ఐటమ్ స్టార్ట్ చేయకూడదు. సో మీకు ముందు నుంచి అలవాటు ఉంటే ఎస్ యూ కెన్ టేక్ దీస్ ఫ్లూయిడ్స్. అగైన్ దాంతో మీకు ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు సినమన్, దాల్చిన పొడి వేసి అది అవసరం లేదు. కానీ జస్ట్ నిమ్మరసం తీసుకోవడం ఇస్ ఓకే, అలాగే జీరా వాటర్ ఇస్ ఓకే. ఎందుకంటే మీకు బ్లోటింగ్, మీకు గ్యాసినెస్ ఎక్కువ అనిపించవచ్చు, అలాంటప్పుడు మీరు ఇవి తీసుకోవచ్చు. అంతేగాని అన్ని మేథీ వాటర్ అన్నారు, మేథీ వాటర్ కూడా ఇస్ నాట్ రికమెండెడ్. బికాస్ జనరలీ ఇన్ ప్రెగ్నెన్సీ మీకు సడన్ గా షుగర్స్ డిప్ కూడా అవ్వచ్చు, అది అవసరం లేదు అని చెప్పి మెంతులు తీసుకోకూడదు అని కాదు. మెంతుల్ని మనం మామూలుగా కూరల్లో వేసినట్టు తీసుకోవచ్చు, కానీ నాన్ ప్రెగ్నెంట్ టైంలో మనం తీసుకున్న ఈ లెక్కన అవసరం లేదు. జస్ట్ వామ్ వాటర్ ఇస్ ఓకే ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్, ఆర్ ఏదైతే ఫ్లూయిడ్స్ మార్నింగ్ జనరల్ గా అలవాటు ఉందో కంటిన్యూ చేయొచ్చు, రైట్? బట్ స్పెసిఫిక్ గా ఇవి తీసుకోవాలనేది మామూలుగా ద జనరల్ రికమెండేషన్ ఇస్ నో. ఓకే. సో అండ్ యూజువల్గా మళ్ళీ ఫుడ్ విషయంలో కూడా ఇప్పుడు వన్స్ ఒకసారి ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం డెఫినెట్గా బాడీలో స్ట్రెంగ్త్ కావాలి, మీరు అన్నట్టుగా బాడీ హిమోగ్లోబిన్ కూడా పెరగాలి. సో అవి తగ్గి ఉన్నప్పుడు నీరసం వస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఈ పర్టికులర్గా మళ్ళీ ఈ రైనీ సీజన్లో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ కొత్తగా ఇన్బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటారు? సో ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అయిన వెంటనే వి యూజువలీ డివైడ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ని 3 ట్రైమస్టర్స్లో. అయితే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఏదైతే అవసరమో ఆ గ్రోయింగ్ ఫీటస్కి ఈస్ చేంజ్ అవుతుంది 3 ట్రైమస్టర్స్లో. సో మొదటి 3 నెలలు అన్నట్టు ఇక్కడ బేసిక్ ఇంక్రీజ్ ఇన్ వెయిట్ అవసరం లేదు, ఎందుకంటే బేబీ ఆర్గన్ డెవలప్మెంట్ అయిన స్టేజ్. మెయిన్గా ఇక్కడ అవసరం అయింది ఒక ఇంపార్టెంట్ బి వైటమిన్ అనేది ఫోలిక్ యాసిడ్. సో ఆ ఒక ఫోలిక్ యాసిడ్ రిచ్ ఉన్న ఫుడ్స్, ఆకుకూరలు లేకపోతే పప్పు దినుసులు, ఇలాంటి 2-3 ఐటమ్స్ ప్లస్ సప్లిమెంటేషన్ ఎలా అయినా ప్రతి గైనకాలజిస్ట్ ఇస్తారు. సో దాంతో పాటు జాగ్రత్త ఉండాల్సింది ఏంటంటే మీకు ఆ టైంలో అనిపించేది చాలా వరకు నాజియా, ఎక్కువ వామిటింగ్ ఉన్న ఫేస్ ఇది. సో ఈ టైంలో అపిటైటే తక్కువ ఉండొచ్చు, ఆకలి అనిపించుకోవచ్చు, ఆర్ అస్సలు తినబుద్ధి అవ్వదు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ మాన్సూన్ టైంలో, రైనీ సీజన్స్లో ఇది ఎక్కువ అవుతుంది. అందుకనే ఎక్స్ట్రా జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది, అగైన్ ఫ్రమ్ ఫుడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫుడ్స్ మీరు తినాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ గ్యాప్స్ ఇవ్వకుండా చిన్న మోతాల్లో ఒక 3 అవర్స్ గ్యాప్లో తీసుకుంటే ఆ నాజియా, వామిటింగ్ ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని మేనేజ్ చేయగలుగుతారు. బికాజ్ మీరు అన్నట్టు ఎస్ ఎక్స్ట్రా ఎనర్జీ అవసరం ఉంటుంది, కానీ ఆకలిని బట్టి తినండి. అంతేకాని నేను ప్రెగ్నెంట్ అయ్యాను కదా నేను ఎక్కువ తినాలా, నో. ఫస్ట్ 3 months అది ఎక్స్ట్రా ఈటింగ్ అనేది అవసరం లేదు, జస్ట్ ఈట్ టు అపిటైట్. కానీ డిస్ట్రిబ్యూట్ చేయండి దాన్ని, చిన్న మీల్స్ ఫ్రీక్వెంట్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం. కొన్ని ఫుడ్స్ పడకపోవచ్చు, స్మెల్స్ పడదు, అది అవాయిడ్ చేయండి. అది నెక్స్ట్ మీరు 4th month నుంచి మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు. కానీ మేజర్ గా అవసరమైన పాల పదార్థాలు, బికాస్ ప్రోటీన్స్ అవసరం, అది ఏ ఫామ్ లో మీకు వర్క్ అవుతుంది. పాలు పడట్లేదంటే పెరుగు తీసుకోండి, మజ్జిగ తీసుకోండి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవసరం. అగైన్ ఏ ఫ్రూట్స్ ఆ సీజన్లో ఉంటుందో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాని ఎక్కడో ఉన్న ఫ్రూట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
యా మ్యామ్, అంటే జస్ట్ సారీ ఫర్ ఇంటరప్టింగ్, అంటే ఇంతకు ముందు మనకి సమ్మర్ ఉన్నప్పుడు సీజనల్ ఫ్రూట్స్ ఆ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా అంత మామిడి పళ్ళు తినకూడదు, సీజనల్ ఫ్రూట్ అయినా అనే ఒక భయం ఉండేది. Right. ఏం కాదు సీజనల్ ఫ్రూట్ కదా తినొచ్చు అని, అంటే టూ ఎక్స్ట్రీమ్ థాట్స్ ఉండేవన్నమాట. సో ఇప్పుడు ఈ రైనీ సీజన్ లో కూడా సేమ్ సీజనల్ ఫ్రూట్స్ తినాలనే వాళ్ళు ఒకరు ఉంటే అస్సలు తినొద్దు అనే వాళ్ళు ఉంటారు. మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు? సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రూట్స్ దగ్గర ఇస్ క్వాంటిటీ. ఇప్పుడు మామిడి పండు అయినా, దాని తర్వాత ఉన్న పుచ్చకాయ అయినా, వాటర్మెలన్ అయినా, దానిమ్మ అయినా, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్వాంటిటీ. సో ప్రతి ప్రెగ్నెంట్ మదర్ ఒకేసారి ఎక్కువ ఫ్రూట్స్ అనేది అవసరం లేదు. ద రికమెండేషన్ ఇస్ ఓన్లీ 200 grams ఫ్రూట్ పర్ డే. దాన్ని కూడా మీరు 2 times తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ లో మీరు ఏదైతే ఉన్నో, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక సేఫ్ ఫుడ్ అన్నట్టు మేము ఎప్పుడు రికమెండ్ చేసేది పీల్ ఉన్న ఫ్రూట్స్. ఇప్పుడు అరటిపండు, దానిమ్మ, రైట్, ఆరెంజ్ దొరికే వరకు ఏదైనా లిటిల్ మోర్ ప్రొటెక్షన్ అన్నమాట. ఎందుకంటే అప్పుడు మనం తినే ముందు మీరు దాన్ని ఒలిచేసి తింటారు. సో ఇట్ ఈస్ అ లిటిల్ మోర్ సేఫర్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ టు రిమెంబర్. సెకండ్, క్వాంటిటీ. నేను అన్నట్టు ఒకేసారి నాకు వేరే ఏం పడట్లేదు, ఫ్రూట్స్ ఏ తింటానని చెప్పి ఎక్కువ ఫ్రూట్స్ తినడం ఇస్ అ కన్సర్న్. మీరు అన్నట్టు సమ్మర్ సీజన్ లో కూడా ఎక్కువ మ్యాంగోస్ తినడం ఇస్ అ ప్రాబ్లం. మీకు డైరియా అవ్వచ్చు. సో అంతేగాని నెవర్ ఎక్సీడ్ ద క్వాంటిటీ ఆఫ్ 200 to 250 grams fruits per day. That's about fruits. యా, అండ్ ఫ్రూట్స్ మంచిది కదా అని చెప్పేసి మీరు చెప్పిన ఆ క్వాంటిటీ అయినా కూడా ఎంటీ స్టమక్ లో తీసుకోవడం మంచిది అంటారా ప్రెగ్నెంట్ ఉమెన్? That is not a problem again. వాళ్ళకి పడితే they can take it in that form. Right? The next important food group is vegetables again. Now vegetables లో most important ఆకుకూరలు ఈ టైంలో. అక్కడ ఒక క్లాష్ వస్తుంది. మాన్సూన్ సీజన్ లో, రైనీ సీజన్ లో ఆకుకూరలు తినొచ్చా? ఎస్, బికాస్ మనకు తెలియదు దాంట్లో ఎంతవరకు కంటామినేషన్ ఉంటుందో. స్పెషలీ మనకి కొత్తిమీర గానీ, మేతి గానీ వెరీ క్లోజ్ టు ద సాయిల్ వచ్చే ఆకుకూరల్లో మీకు కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో సాధారణంగా మనం రైనీ సీజన్ లో ఆకుకూరలు తగ్గించమని అంటాం. బట్ అగైన్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దాని ప్రిపరేషన్ మోడ్ అన్నమాట. World Health Organization also has 5 key words, 5 key tips antam memo for safe food consumption. That is, first is keep it clean. So meer techukuna ఏ food aina, whether it is a fruit, vegetable, keep it clean first. So sorting and cleaning and then storing anedi is the first important thing. Second is always separate raw and cooked food. Meer rendu okesari store cheyakunda. Third is cook thoroughly. Never go for eating it raw. కుక్ ఎనీ ఫుడ్ కరోలీ, అది నాన్ వెజ్ అవ్వచ్చు, వెజిటేరియన్ ఫుడ్ అవ్వచ్చు, ఆర్ వెజిటబుల్స్ అవ్వచ్చు. ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఇస్ సేవింగ్ ఆర్ స్టోరింగ్ ఇట్ అట్ ద రైట్ టెంపరేచర్. కుక్ చేసిన వెంటనే దాన్ని అప్రోప్రియేట్ కూల్ చేసి రెఫ్రిజిరేట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ విత్ కుక్డ్ ఫుడ్. అది చేయకుండా మనం డే అంతా బయట పెట్టుకొని దాని తర్వాత దాన్ని తిని ఫుడ్ పడలేదని అనుకోవడం కన్నా ఆల్వేస్ సేవ్ or reserve food, we say, at the appropriate temperature. And the fifth key is always set from the point of proper handling antam. So the temperature kaakunda always eat the food at the right temperature. So freshly prepared food, yes, is good. Or if you have made a batch of food, save it at the right temperature. So these points pregnant mother ki during the rainy season is very important to follow. So a food avoid cheyalan kaakunda please look at the safety and the hygienic practices of using it, and everything works. So first trimester lo kavalsina eeonni food groups tinochu, only avoid what is not agreeing. Most important is hydration. Ee season lo ఒకసారి ఆల్రెడీ nausea vomiting ఉంటుంది, వాటర్ తాగబుద్ధి అవ్వదు, దాంతో పాటు మీకు హ్యూమిడిటీ ఎక్కువ ఉండేసరికి దాహం అనిపించదు. సో దర్ ఇస్ ఆల్వేస్ అ సివియర్ ప్రాబ్లమ్ ఆఫ్ హైడ్రేషన్. We call it clinical hydration. అంటే తెలియకుండా మీకు డిహైడ్రేట్ అయిపోతుంది. సో దిస్ ఖచ్చితంగా ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ బి కేర్ఫుల్. సో మీకు దాహం అనిపించిపోయినా ప్లీజ్ షెడ్యూల్ టైమ్ టు డ్రింక్ వాటర్. మినిమం ఎన్ని లీటర్స్ తాగాలంటారు మ్యామ్? మినిమం 2 to 2.5 liters per day. Again, body weight ని బట్టి ఇది మారుతుంది. So a minimum requirement as ICMR NIN recommends in pregnancy is 2 liters of water per day. Minimum. Okay. But again, safe water. Right. So these should be filtered water. It should be safe. So you cannot just drink in any water because boiled and lukewarm water తీసుకోవచ్చు. May not be lukewarm andi. I mean, it just need to be at room temperature if you want to, or it can be cold also. But
let it be safe. The source of water antam has to be good. ఓకే ఓకే And it's important to drink even if you're not thirsty. మామూలుగా నాకు దాహం అనిపిస్తే తాగుతాను. During this phase, especially in the rainy seasons, pregnant women should be careful. They might not feel thirsty, Right. but see that you're finishing at least the 2 liters of water on top. And other options we always suggest is take watery fruits, take watery vegetables, so that you're compensating for that hydration. Hydration is very important during this time. రైట్. సో అంటే మ్యామ్ అంటే జస్ట్ గా ఓవరాల్ గా అసలు ఏం తినాలి వద్దు అనేది మనం మాట్లాడాము. బట్ కొన్నిసార్లు ఈ అదే మనకి లైక్ ఒకసారి వన్స్ ప్రెగ్నెంట్ అయ్యారనగానే వాళ్ళకి బాగా పులుపు తినాలనిపిస్తుంది అని అంటూ ఉంటారు. అది నిజమైనా లేకపోతే వాళ్ళకి తెలియకుండా సైకలాజికల్ గా పులుపు తినాలేమో అని ఎక్కువగా ఆ పులుపు ఉండే ఐటమ్స్ తినడం, సో మరి దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా అవుతుందంటారా? అది సేఫే అంటారా? That is safe. అది ఈ కొన్ని ఫ్లేవర్స్ లైక్ చేయడం, కొన్ని ఫ్లేవర్స్ డిస్లైక్ అవ్వడం ఇస్ అ నార్మల్ పార్ట్ ఆఫ్ ద ఫిజియాలజీ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల రావచ్చు. ఓకే. కానీ అగైన్ జాగ్రత్త ఉండాల్సింది ఎక్కడ అంటే, సపోజ్ యు ఆర్ అ డయాబెటిక్ ఆల్రెడీ అండ్ దెన్ యూ గాట్ ప్రెగ్నెంట్ అండ్ నాకు ఇప్పుడు స్వీట్స్ తినాలన్న క్రేవింగ్ అనేది దట్ కెనాట్ బి అలౌడ్. సో జస్ట్ బికాస్ నాకు క్రేవింగ్ ఉంది, నేను ప్రెగ్నెన్సీలో క్రేవింగ్ ఉంటే అన్ని తినాలా? The answer is no, as per your clinical condition. కానీ pulp అనేది is a normal feeling. Again, జాగ్రత్తగా we always suggest take fresh fruits as a thing or raw mangoes that is can come in. అంతే కానీ preserved foods from point of pulp తినడం is better avoided. Right. Especially one category during the rainy season we asked to limit a thing is the చాట్స్ లాంటి ఐటమ్స్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను మ్యామ్. ఇప్పుడున్న ట్రెండ్కి నార్మల్ గా క్యూట్ గా అనిపించొచ్చేమో మీడియాలో చూస్తే, లైక్ క్రేవింగ్స్ బాగా అవుతున్నాయి, చాట్ క్రేవింగ్స్ అవుతున్నాయి అని ఏదో నాకు కాన్షియస్లీ ఒక వీడియో గుర్తుంది. షీ వాస్ క్రయింగ్ టు ఈట్ చాట్ అన్నమాట. సో అట్లా ప్రెగ్నెంట్ ఉమెన్ కదా అని ఏమనలేక కొన్నిసార్లు వాళ్ళు క్రేవ్ చేసిన ప్రతిదీ పెట్టడం, అండ్ హెవీ ఫుడ్ కూడా కొంతమంది తింటూ ఉంటారు కదా, సో క్రేవ్ అవుతుంది నేను తింటా అని. అది ఓకే కరెక్టే అంటారు? హెల్త్ డెఫినెట్లీ నాట్. సో అగైన్ ఏ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ తినకూడదని అనను, అగైన్ ఇట్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ సేఫ్టీ, రైట్, స్టేయింగ్ సేఫ్. సో మీరు చాట్ ఐటమ్స్ అనేది తప్పు కాదు, కానీ ఏ సోర్స్ నుంచి మీరు ఇప్పుడు ఎక్స్పోజ్ అయిన ఒక కార్ట్ బయట ఉన్నారు, స్ట్రీట్ ఫుడ్ లో ఉన్నా, అక్కడ మీకు కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ కైనా మనం ఇప్పుడు పానీపూరి వాటర్ తీసుకుంటే ఇట్ ఇస్ నాట్ అ బాయిల్డ్ వాటర్. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ రాగా ఉండేది అన్కుక్డ్ ఫుడ్స్ ప్లీజ్ అవాయిడ్. సో మీరు జల్జీరా వాటర్ ఇంట్లో చేయొచ్చు, మీ పానీపూరి ఇంట్లో చేయొచ్చు. దర్ ఇస్ నథింగ్ టు నాట్ ఈట్ ఇట్ దట్ వే. ఓకే, యూ విల్ ఎగ్జాక్ట్ టేస్ట్ నాకు స్ట్రీట్ ఫుడ్ లో రాలేదనేది ఉంటుంది, బట్ దట్ ప్రికాషన్ ఎవ్రీ ప్రెగ్నెంట్ మదర్ మైట్ అండ్ షుడ్ హ్యావ్ టు టేక్. అలా కాకుండా మీరు మిగతా చాట్ ఐటమ్స్ లైక్ ఆ చాట్ మసాలా వేసుకున్న అన్న ఫ్లేవర్ అనేది క్రేవింగ్ ఉంటుంది. సో మనం రగడా ఇంట్లో చేయొచ్చు, చోలే ఇంట్లో చేయొచ్చు, రాజ్మా మసాలా ఇంట్లో చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆప్షన్స్ విచ్ యూ కెన్ స్టిల్ డూ అండ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద సోర్స్ అన్నమాట, ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం అనేది. సేమ్ థింగ్ విత్ ద దహీ ఐటమ్స్. నేను ఇంతకుముందు అన్నట్టు పెరుగు. సో వెన్ యూర్ లుకింగ్ అట్ ఐటమ్స్ లైక్ కర్డ్ బేస్డ్ ఐటమ్స్ కూడా బెటర్ టు అవాయిడ్. సిమిలర్లీ రా ఫుడ్ సాలడ్స్, మనం వెజిటబుల్ సాలడ్స్ హెల్దీ అని అంటాం, కానీ ఈ సీజన్ లో స్పెసిఫిక్ గా అండ్ ఫర్ అ ప్రెగ్నెంట్ మదర్ ఇట్ ఈస్ బెటర్ వెన్ దే ఆర్ ఈటింగ్ అవుట్, ఎక్స్పోజ్ అయ్యి బల్క్ లో కుకింగ్ లైక్ ఒక బుఫేలో, ఒక సీజన్ ఆఫ్ ఫంక్షన్స్ లో, వెడ్డింగ్స్ లో, బెటర్ టు అవాయిడ్. ఎందుకంటే దిస్ లాట్ ఆఫ్ హ్యాండ్లింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ కంటామినేషన్ ఆఫ్ దట్ రా ఫుడ్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద immunity status of the mother. Kani intlo definitely when you know the source, you have prepared it or cut your vegetables, salads are safe. So vegetable salad avoid cheyalanedi kaadu, but see that the source, if you're eating it at home, you are sure that you are it is washed well, peel it. So eppudu mem antam even carrots have to be peeled, cucumber have to be peeled. Okay, because that is a protection. అంటే జస్ట్ వాష్ చేసి అలా డైరెక్ట్ wash it, remove it, because carrot లాంటి vegetable is an underground root vegetable. There can be more contamination. మీరు ఎంత వాష్ చేసినా an extra precaution is you can remove, peel the carrot and then eat it. So raw vegetables are safe if processed and taken at your source. Until you are yourself doing it or you're sure, then you can definitely take a raw salad. But otherwise in a
అవుట్ సైడ్ ఈటింగ్, స్ట్రీట్ ఈటింగ్, వీ షుడ్ బీ కేర్ఫుల్. ఓకే. సో అండ్ మ్యామ్ మీరు ఇందాక అన్నట్టుగా ఐరన్ ఇమ్యూనిటీ అన్నారు, అండ్ ఈ సీజన్ లో కొన్నిసార్లు డైజెషన్ మీరు అన్నట్టుగా కొంతమందికి రెగ్యులర్ గా సలాడే తింటాను నేను, ఇవైతే హెల్దీ అనే ఒక అది మేబీ అపోహానే చెప్పొచ్చు, మిత్ అనే చెప్పొచ్చు, అదే ఐడియాలజీలో తింటూ ఉంటారు కదా. సో ఈ సీజన్ లో ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మరి దాన్ని కాపాడుతూ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఈ సీజన్లో మెయిన్ డైజెస్టివ్ ఇష్యూ ఇస్ జిఐ, మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ రిలేటెడ్ డయేరియా లాంటివి ఆర్ ద మెయిన్, బికాస్ ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్, వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి అనమాట ఈ రైనీ సీజన్లో. అండ్ ఈ రెండిటికి మెయిన్గా టైఫాయిడ్ రావచ్చు, ఆర్ ఇట్ కెన్ బి అ డయేరియల్ టైప్ ఆఫ్. సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ సేఫ్గా ఉన్న సోర్స్ తీసుకోవడం అండ్ క్లీన్గా ఉండేది. రెండోది డైజెషన్ ఇట్ సెల్ఫ్ ప్రెగ్నెంట్ మదర్ కి కొంచెం స్లో అవుతూ ఉంటుంది యాజ్ ప్రెగ్నెన్సీ అడ్వాన్సెస్, అండ్ అపిటైట్ లేకపోవచ్చు. సో కొంచెం బ్లాండ్ గా ఉన్న ఫుడ్స్, ఈజీ టు డైజెస్ట్ గా ఉండే ఫుడ్స్ లైక్ కిచడీ చేయొచ్చు. సో దాట్ రెండు కాంబినేషన్, ఎందుకంటే ఫుడ్ గ్రూప్స్ అన్ని రావాలి. దే ఆర్ ప్రెగ్నెంట్, సో యూ కెనాట్ నేను ఇవాళ వెజిటబుల్స్ తినని చెప్పలేను. సో మీరు ఒక వెజిటబుల్ కిచడీ అన్నట్టు రైస్, పప్పు అండ్ వెజిటబుల్ కలిపి, సో వీ కాల్ ఇట్ అ న్యూట్రియన్ డెన్స్ ఫుడ్. ఇది అవసరం, ఎందుకంటే ఆకలి ఉండదు, తినబుద్ధి అవ్వదు, కానీ యూ హ్యావ్ టు ఈట్. సో ట్రై టు బ్లెండ్ 2-3 థింగ్స్. సిమిలర్లీ పాలు విడిగా తీసుకోకపోయినా ఒక స్మూదీ, మిల్క్ షేక్ కింద నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి ట్రై టేకింగ్ అ గ్లాస్ ఆఫ్ ఇట్, సో దట్ you're still getting that food group into it. Similarly, when you're taking non-veg తినాలన్నా కూడా try to make it not the spicy kind, because ఎక్కువ spicy food మీరు ఇంతకుముందు అన్నట్టు కెన్ ఇరిటేట్ ద స్టమక్ మోర్. వెన్ ఇట్ కమ్స్ టు వేడిగా తినాలేదన్నా అన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు గో ఇన్ ఫర్ సూప్స్. ఎక్కువ టీ, కాఫీస్ కెన్ అగైన్ బి అ కన్సర్న్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డీహైడ్రేషన్. మాక్సిమం 1 to 2 cups is okay. మ్యామ్ సారీ, అండ్ ఇందులో కొంతమందికి కెఫైన్ అనేది కొంచెం అబోర్షన్స్ కి ఏమన్నా రిస్క్ అనే ఆలోచన, ఐ మీన్ టాక్ కూడా ఉంది, అది నిజమా లేకపోతే ఈజీ టు మిత్ మ్యామ్? Excess amount is a concern, because caffeine is a component which passes through the placenta. So there is a limit of max 2 cups of coffee and in a day max. But it's better to keep it to 1 cup, and tea or coffee 1 to 2 cups maximum is what is limited. But most important, keep it away from the food. It should be taken, because iron absorption ki the hindrance avutundi, and iron is a very important mineral for a pregnant mother. So meeru typical Hyderabadi style lo meeru meat based food tintunnaru, immediately you are taking coffee, tea or coffee, your iron won't get absorbed. So always place your tea, coffee an hour before or after food, and not with food. అండ్ కమింగ్ టు డైజెషన్ విషయంలో కూడా మళ్ళీ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. సో చికెన్, మటన్ కానీ, ఫిష్ కానీ, సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి తినొచ్చు అంటారా, లేకపోతే కంప్లీట్ అవాయిడ్ చేయడం బెటర్ అంటారా? నో, తినొచ్చు, బట్ అగైన్ ఇంతకుముందు అన్నట్టు వెల్ కుక్డ్. ఇట్ హ్యాస్ టు బి వెల్ కుక్డ్ మనం అన్నప్పుడు వి ఆల్వేస్ సే ద సెంటర్ టెంపరేచర్ ఆఫ్ ద కుకింగ్ టెంపరేచర్ కూడా, ఇట్ షుడ్ నాట్ బి దట్ మనం ఒక గ్రిల్డ్ ఐటమ్ తిన్నప్పుడు యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ వాస్ కంప్లీట్లీ కుక్డ్, హాఫ్ కుక్డ్. Especially we notice this mistake with eggs anamata. Half cooked eggs తినడం. So complete cooking of non-veg foods is very important. Not that vegetarian food you cannot, but non-veg foods have more chance of salmonella contamination. So it should never, raw food should never be taken. Similarly, నేను ఇంతకుముందు అన్న డైరీ ప్రోడక్ట్స్ లో చీజ్ ఆల్సో, ఓన్లీ పాస్చరైజ్డ్ చీజ్ ఇస్ వాట్ ఈస్ రికమెండెడ్. సో సర్టన్ వెరైటీస్ ఆఫ్ చీజ్ ఆర్ నాట్ రికమెండెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ ద contamination that can happen. So meer teeskunnappudu kuda everything should be cooked, well cooked, and then taken if it is non-veg. And digestion tarafna usually it is preferred that you eat small meals and not a heavy meal at a time. Split up cheyandi, 2 times kinda teeskunna, multiple times తినొచ్చు అంటారా? సేఫ్, ఈజీ సేఫ్, it is safe. Eat to your appetite. Okay. అండ్ అంటే మ్యామ్ ఇవన్నీ మనం కొంచెం ఓవరాల్ గా మాట్లాడాం, బట్ క్విక్ అండర్స్టాండింగ్ కి మనం ఒకసారి మన ఆడియన్స్ కి, లైక్ ఇప్పుడు ఐరన్ రావాలి, ఇమ్యూనిటీ పెరగాలి అని అన్న వాళ్ళకి, అండ్ బ్లడ్ లెవెల్స్ కూడా తక్కువ ఉండే విమెన్ కి క్విక్ గా డూస్ అండ్ డోంట్స్ చెప్పాలంటే ఏం చెప్తారు మ్యామ్? సో బేసిక్ గా ఇప్పుడు ఇమ్యూనిటీ యాజ్ వీఆర్ సేయింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాళ్ళ ఐరన్ అండ్ జింక్ కంటెంట్ ఇన్ దర్ డైట్ అన్నమాట. ఇది వచ్చేది
ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ డైట్. దేంతో మీకు మీ ధాన్యాల నుంచి, బికాస్ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ షుడ్ కమ్ ఫ్రమ్ గ్రెయిన్స్. రైస్ అవ్వచ్చు, మిల్లెట్స్ అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, వీట్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, రైట్? సో ఏదైనా, అందుకని వి టాక్ ఆఫ్ హోల్ గ్రెయిన్, ఎందుకంటే ఒక హోల్ గ్రెయిన్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో వచ్చిన మినరల్స్ అండ్ వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి మీకు. ఓకే. దాంతో పాటు సరిపోయినట్టు పప్పులు, బికాస్ దాల్స్ ఆర్ అ వెరీ గుడ్, లెగ్యూమ్స్ అండ్ దాల్స్ వెరీ గుడ్ ఆప్షన్ ఆఫ్ ప్రోటీన్, ద వెజిటేరియన్ ప్రోటీన్ అన్నప్పుడు, అలాంగ్ విత్ దీస్ మినరల్స్ దట్ వీఆర్ టాకింగ్ ఆఫ్. దాంట్లో అన్ని రకాల పప్పులు తీసుకోవచ్చు, ఒకే ఒక రకం పప్పు అని కాదు. కొంచెం ఈజీగా డైజెస్ట్ పప్పు అంటే మన మసూర్ దాల్ ఎర్రపప్పు అనేది రికమెండ్ చేస్తూ, లెంటిల్స్ అనేది. సో యూ క్యాన్ యాక్చువల్లీ మేక్ ఈవెన్ సూప్ ఆఫ్ ఇట్. సో ఈ టైంలో అలాంటి సూప్స్ తీసుకోవడం ఇంకా బెటర్. నా మిగతావి ఐరన్ అండ్ జాయిన్ జింక్. సో ఐరన్ తో ఒక మేజర్ కన్సర్న్ ఏంటంటే మనకి డైట్ లో నుంచి మాత్రమే ఐరన్ కంటెంట్ సరిపోదు. సో ప్రెగ్నెన్సీలో అందుకనే ఐరన్ సప్లిమెంట్స్ అనేది మీకు 4th month నుంచి స్టార్ట్ చేయాలి. ఓన్లీ డైట్ తో వచ్చిన ఐరన్ సరిపోదు ప్రెగ్నెన్సీలో కాబట్టి. కానీ డైట్ లో ఉన్న ఐరన్ ఇస్ మెయిన్లీ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ యువర్ ప్రోటీన్ ఫుడ్స్, నట్స్ అండ్ సీడ్స్ అండ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. సో ఆకుకూరలు ఇస్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఐరన్ అగైన్. కానీ ఇవన్నిట్లో నేను ఇంతకు ముందు అన్నట్టు మైట్ నాట్ బి ఎనఫ్, అందుకనే అన్ని ఫుడ్ గ్రూప్స్ తీసుకోవాలి. కొన్ని మిల్లెట్స్ లో మనకు రాగి, దీంట్లో కాల్షియం ఐరన్ కూడా ఉంటుంది. సీడ్స్ లో మనం చూసుకున్నప్పుడు మన చియా సీడ్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ, నువ్వులు కానీ, నువ్వులు కూడా మీకు, కానీ ప్రెగ్నెన్సీలో అదే ఇంకొక అపోహ, నువ్వులు పెట్టారు. సో 1 teaspoon వరకు తీసుకోవడంలో ప్రాబ్లం లేదు, రైట్? అలాగే నట్స్ అండ్ అన్ని మిగతా నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కానీ అగైన్ ఐ రిపీట్, ఓన్లీ డ్రై ఫ్రూట్స్, నట్స్ తింటే నా ఐరన్ రిక్వైర్మెంట్ వచ్చిందని అడిగితే నో, యూ హార్డ్లీ విల్ గెట్ 0.3, 0.5 milligrams కూడా. అంటే రోజు తినొచ్చు అన్నారని ఇంత బౌల్ వేసుకొని తిన్నా కూడా యూజ్ ఉండదు. సో యువర్ నట్స్ అండ్ సీడ్స్ అన్ని కలిపి ఒక 12 to 15 నట్స్ వి ఆల్వేస్ సే షుడ్ నాట్ బి ఎక్సీడింగ్ దట్. మన పల్లీలు ఆర్ వేరుశనగలు ఇస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ జింక్. సో దాన్ని మీరు ఒక 30 grams రోజు, అది అగైన్ నానబెట్టి మాత్రం కాదు, అట్లీస్ట్ బాయిల్ యువర్ పీనట్స్, roasted or chicky form lo. So these are the best snacks that you can have. So you can have that. Next best snack is mana chanagalu. So roasted chana is an excellent snack, good for its protein, iron and zinc. Right? దాన్ని మీరు మనం ట్రెడిషనల్ చేసినట్టు బెల్లం వేసి లడ్డూలు చేయొచ్చు, or just dry గా ఉప్పు శనగలు అన్నట్టు తింటున్నట్టు తినొచ్చు, రైట్? పుట్నాలు పప్పు కింద తినొచ్చు. ఎగ్జాక్ట్లీ, రైట్? సో ఆల్ దీస్ చేసి లైక్ ఆనియన్ వేస్ట్ చేసుకుంటారు, గుగ్గిలు అన్నట్టు మనం కొంచెం చేసినట్టు, శనగలు, పెసర్లు, బెబ్బెర్లు. సో ఏదైనా హోల్ లెగ్యూమ్స్ అనేది, పప్పు దినుసులు అనేది ఇస్ ఆల్వేస్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ బోత్ ప్రోటీన్, ఐరన్ అండ్ జింక్. రైట్. ఇవి అన్ని కాకుండా నాన్ వెజిటేరియన్ వాళ్ళకి definitely have the option. So we always recommend on lean meat, Bhavya. We don't say red meat also. So chicken, fish and egg. So vegetarians, the best source is taking 1 whole egg every day. Okay. This gives you your complete protein, it gives you your zinc, it gives you your iron and DHA, choline. So it is a complete thing, which is, so those all who can eat egg, our recommendation is always please include 1 boiled egg every day. If in case ఆ ఎగ్ కూడా అలవాటు లేని వాళ్ళు సేమ్ అదే రీప్లేస్ చేసే ఐటమ్ ఏముంటుందో? I will have to replace exact radu, but we will have to do a combination of cereal pulse plus nuts and dairy products. Dairy products, milk and milk products elagaina for both veg non-veg at least 400 ml per day తీసుకోవాలి. That is a recommend. So we have అన్ని ఫుడ్ గ్రూప్స్ కవర్ అయ్యి ఒక బ్యాలెన్స్ డైట్ కింద ఈ ఫుడ్ గ్రూప్స్ అన్ని వచ్చేటట్టు ఉండాలి టు మీట్ ద ఇమ్యూనిటీ వైటమిన్ ఆల్సో. అండ్ నేను అన్నట్టు హైడ్రేషన్ అలాంగ్ విత్ ఆల్ దిస్, బికాస్ ప్రాపర్ డైజెషన్, ప్రాపర్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కి వాటర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. You have to take 2 to 2.5 liters of water per day to improve on your hydration. And if there is nausea, vomiting, akkada oka problem avutundi water taagలేక. So we always recommend alternate wet and dry food. So meeku nausea unnappudu dry ga konni nuts kani,
కొన్ని క్రాకర్స్ కింద లేకపోతే సీరియల్ బార్స్ కింద తినేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లిక్విడ్ తీసుకోండి. సో వెన్ యూ ఆల్టర్నేట్ దట్ వే యూ కెన్ అవాయిడ్ వామిటింగ్, యూ కెన్ బి మోర్ కంఫర్టబుల్ విత్ దిస్ థింగ్స్. యా మ్యామ్, ఎగ్జాక్ట్లీ అదే. అంటే మోస్ట్ ప్రాబబ్లీ హోల్సమ్ లో అంటే లైక్ మనం ఒక్కసారి ప్రెగ్నెంట్ అయ్యాం కదా అని చెప్పేసి కంగారులో ఎక్కువగా తీసుకోవద్దు, అసలు తీసుకోకుండా ఉండొద్దు, హైజీన్ గా ఉండాలంటారు. ఎగ్జాక్ట్లీ. బట్ ఓన్లీ థింగ్ నాజియా వచ్చినప్పుడు విపరీతంగా వామిటింగ్స్ అవుతాయి, నీరసం వస్తుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మరి యూజువలీ ఆ టైంలో చేయాల్సింది మీకు నాజియా ఏ టైంలో వస్తుందో అనేది మీకు గమనించి ఆ టైంలో డ్రైగా ఉండే ఫుడ్స్ తినడం. నేను ఇంతకు ముందు అన్నట్టు శనగలు తినొచ్చు, ఎనీథింగ్ డ్రై ఆర్ సమ్ నట్స్ అండ్ సీడ్స్ తీసుకొని తినొచ్చు, ఆర్ యూ కెన్ జస్ట్ టేక్ ఇన్ మన చిక్కీ పల్లీలు బట్టి అన్నట్టు తినొచ్చు. సో దట్ ఈస్ క్విక్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ కన్నా 1 hour గ్యాప్ ఇచ్చి అప్పుడు ఏదైనా లిక్విడ్స్. రెండోది మీకు ఈజీగా డైజెస్ట్ అయినప్పుడు జావా ఫామ్ లో, సో రాగి జావా తీసుకోవచ్చు ఆర్ ఓట్స్ జావా కింద తీసుకోవచ్చు. సో మీకు కొంచెం క్వాంటిటీ తీసుకున్న డెన్స్ మీకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది దాంతో. సో అలాంటి ఆప్షన్స్ ట్రై చేయాలి. అండ్ డెఫినెట్లీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఒకటైనా మీరు మీ ఫుడ్ లోనే ఇంక్లూడ్ చేసినట్టు, అంటే కిచడీలో అయినా లేకపోతే మీరు చేసిన ఇడ్లీ దోశలో అయినా గ్రేట్ చేసి వెజిటబుల్స్ యాడ్ చేయడం, ఇలా ఇంక్లూడ్ చేసేటట్టు ఉంటే మీకు స్టిల్ యూ కెన్ మీట్ యువర్ ఎనర్జీ రిక్వైర్మెంట్. మరీ విపరీతంగా వామిటింగ్ ఉంటే యూ మైట్ హ్యావ్ టు మీట్ ద క్వాలిఫైడ్ డైటీషియన్ టు చెక్ ఆన్ విచ్ ఫుడ్ గ్రూప్స్ ఆర్ మిస్సింగ్ అండ్ దెన్ గివ్ అన్ ఆల్టర్నేట్ ఆప్షన్. ట్రూ మ్యామ్. సో బట్ ఫైనల్ గా మన ఆడియన్స్ కి వన్స్ ఒక సజెషన్, అండ్ మనం ఇప్పటి వరకు ఏం తినొచ్చు ఎలా తినొచ్చు అనేది చెప్పాం కాబట్టి కంప్లీట్ గా ఇది అవాయిడ్ దిస్ ఇక్కడ అనే ఒక రిస్కీ ఫ్యాక్టర్స్ ఉండేటువంటి ఫుడ్ కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ అది చెప్తూ మనకి ఫైనల్ గా మీరు ఏ సజెషన్ ఇస్తారు? సో ప్రెగ్నెంట్ మదర్ అనేది అంటే ఫస్ట్ తెలిసినప్పుడు, నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువ తినడం అయితే కాదు, బట్ గో బై యువర్ అపిటైట్. ఎందుకంటే ఫస్ట్ 3 months లో ఎప్పుడైనా ఎక్స్ట్రా క్యాలరీ రిక్వైర్మెంట్ అయితే రికమెండేషన్ లేదు. కానీ తినే ఫుడ్స్ మీకు సమతుల్యంగా ఒక బ్యాలెన్స్ ఫామ్లో అన్ని ఫుడ్ గ్రూప్స్ వచ్చేటట్టు ఉండాలి. నా మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాజియా అనేది, వామిటింగ్ అనేది ఎక్కువ ఉండొచ్చు, తినబుద్ధి అవ్వకపోవచ్చు. సో ఆ టైంలో కూడా బాడీకి ఎనర్జీ అవసరం. సో ఈ టైంలో మీరు జాగ్రత్తగా తినే ఫుడ్ని కొంచెం చిన్న మోతాదుగా చిన్న క్వాంటిటీస్లో చేసి ఫ్రీక్వెంట్ ట్రై చేయండి. లేదనంటే మీకు ఆ నాజియా వామిటింగ్ ఫీలింగ్ ఉన్నప్పుడు డ్రైగా ఉండే ఐటమ్స్ తినేసి తినకుండా దాని తర్వాత లిక్విడ్స్. కానీ ఒక్కొక్కసారి అస్సలు తినబుద్ధి అవ్వట్లేదని లాంగ్ గ్యాప్స్ అవ్వచ్చు తినడంలో. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే గ్యాస్ట్రైటిస్ అనేది, అసిడిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కువ టైం ఫాస్టింగ్ టైంలో ఉంటే మీకు అసలు డైజెషన్ ఇంకా ప్రాబ్లమే అవ్వచ్చు. కానీ సో దాన్ని మీరు అరిగట్టడానికి ఎప్పుడైనా చేయాల్సింది, మీకు ఎప్పుడైతే నాజియా ఫీలింగ్ ఉందో టేక్ స్మాల్ క్వాంటిటీస్. మీరు కొన్ని నట్స్ తీసుకొని తినొచ్చు, లేకపోతే డ్రైగా ఉండే చిక్కీ బార్స్ ఆర్ సీరియల్ బార్స్ అన్నట్టు ఉంటాయి, అవి కొంచెం తినండి. సో ఈట్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. ప్రతి 1 hourకి ట్రై చేయండి స్మాల్ క్వాంటిటీస్ తీసుకోవడం. దాని తర్వాత తిన్నప్పుడు కూడా బ్లాండ్ ఫుడ్ తీసుకోవడం. ఇంకొక అపోహ అన్నట్టే అంటాను నేను, మామూలుగా చాలా మంది వేరియస్ డైట్స్ చేస్తూ ఉంటారు. సో అ స్ట్రిక్ట్ నో ఫార్ వెయిట్ లాస్ చేసి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉంటారు. సో వెయిట్ లాస్ చేసినప్పుడు వివిధ రకమైన డైట్స్ ట్రై చేస్తూ ఉంటారు, ఫాస్టింగ్ రెజిమెంట్స్ చేస్తూ ఉంటారు. అది మాత్రం ప్రెగ్నెంట్ అయిన తర్వాత అస్సలు ఇస్ నాట్ రికమెండెడ్, బికాస్ ఇట్ కెన్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద మెటబాలిజం. ఇట్ కెన్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్, మేమంటాం కీటోన్ బాడీస్ రైజ్ అవుతాయి మీకు. సో ఎక్స్ట్రా ఎనర్జీ అవసరమైన స్టేజ్ కాబట్టి ఎలాంటి రకమైన ఫాస్టింగ్ అనేది ప్రెగ్నెన్సీలో చేయకూడదు. రైట్, ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ మీరు ఎంతవరకు తినగలుగుతారో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి తినండి. And otherwise alternate between wet and dry foods and try to make the meals మీరు తినేది ఇంకా కొంచెం న్యూట్రియంట్ డెన్స్ కింద. సో తినబుద్ధి నాకు ఒక చపాతీ తినబుద్ధి అవుతుంది, ఐ కాంట్ ఈట్ మోర్ అని అన్నప్పుడు దాంట్లోనే మీరు ఒక పరాటా కింద ఆకు వెజిటబుల్స్ వేయొచ్చు, పనీర్ వేయొచ్చు. Try to make the meal more dense, or khichdi is a standard thing that is very comfortable on the digestion process ki. So we can always look at those foods also. Okay. So kachitanga a pregnant mother should always look at eating first thing on time, small frequent meals and safe food. Especially manam ee rainy season lo chusinapudu pregnancy ki unna nutrition kaakunda ఆ తీసుకున్న న్యూట్రిషన్ ఆర్ యూ టేకింగ్ ఇట్ సేఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.
అండ్ హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాహం అనిపించుకోకపోయినా ప్లీజ్ టేక్ అట్లీస్ట్ 2 liters ఆఫ్ వాటర్, డిస్ట్రిబ్యూట్ చేయండి. సిప్ వాటర్ అంటాం, కీప్ సిప్పింగ్ వాటర్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ యూ కెన్ జస్ట్ సిప్ అ మౌత్ ఫుల్ ఆఫ్ వాటర్. అలా ఉన్నప్పుడు మీరు దాహం ఉన్నా లేకపోయినా యూ కెన్ స్టిల్ టేక్ యువర్ వాటర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, సూప్స్ చేసి పెట్టుకోవచ్చు. జీరా మజ్జిగ అన్నట్టు బటర్ మిల్క్ విచ్ విల్ హెల్ప్ యూ ఆన్ ద థింగ్ క్యాన్ బి టేకన్. కొబ్బరి బొండ నీళ్ళు తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ అదర్ న్యాచురల్ ఎలక్ట్రోలైట్ బేస్డ్ లిక్విడ్స్ దట్ క్యాన్ బి ఇంక్లూడెడ్. రైట్, సూపర్ మ్యామ్. సో కొంచెం డీటెయిల్డ్గా మనం అందరూ అంటే ఎలాంటివి తీసుకోవాలనేది చాలా ముఖ్యం ఇప్పుడు. సో అవన్నీ డీటెయిల్డ్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా, మీకు కూడా చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి. బట్ స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కమెంట్ చేయండి. సో ఆ కమెంట్స్లో ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా ఫర్దర్ ఎపిసోడ్స్లో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.